మోడల్గా పనిచేస్తుంటానండి. అంటే పాడతారండి? అబ్బే లేదండి. పోనీ నేర్చుకో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎవరికైనా సవేరా వైన్స్ వారి ప్రథమ వార్షికోత్సవం చాలా చక్కగా ముగిసింది. ఎప్పటి నుంచి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో పాల్గొన్న శ్రీ నారాయణమూర్తి గారికి, వారి సోదరులకు నా కృతజ్ఞతలు. అభిమాన సూచకంగా సవేరా వైన్స్ వారు అందజేస్తున్న బహుమతిని సవేరా క్వీన్ మిస్ దివ్య అందజేస్తారు. ఏమిటండి ఇది? సవేరా బీర్. ఆహా. మురళి, మన కచేరీకి ఎంత ఇచ్చారా? 1500 ఇచ్చారు. ఏ ఏం లేదు, ఓ 20 రూపాయలు తగ్గుతుంది. నువ్వేమన్నా తీసావేమోనని. నేను తీయడం ఏమిట్రా? ఇంత డబ్బు లెక్క పెట్టే అలవాటు లేక నువ్వే తప్పు లెక్క పెడుతున్నావు ఏమిటో. ఆహా, నీకు మహా అలవాటు ఉన్నట్టు. ఏం జరిగింది? ఏం జరిగింది ఏమిటి? 1500లో 20 రూపాయలు తగ్గింది. అయితే నేను వెళ్ళి అడిగిరానా? వెళ్ళరా వెళ్ళరా. ఏం అక్కర్లేదు, వెళ్ళి డబ్బు తిరిగి ఇచ్చేసిరా. ఈ పాపిష్ట డబ్బు ముట్టుకుంటేనే పాప. పాపిస్తబ్బా, భలేవాడివే. గొంతంటిపోయేలా కష్టపడి పాడాం, తీసుకున్నాం. ఎలాంటి చోట పాడాం? ఎవరైనా మన సంగీతాన్ని విన్నారా? పరమ పవిత్రమైన సంగీతాన్ని ఎంత అపవిత్రమైన స్థలంలో పాడాం. ఇంతకంటే ఏ గుళ్ళోనో పాడి 10 రూపాయలు తీసుకున్నా తృప్తిగా ఉండేది. దేవుడు గుడిలో పాడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెట్టిన నోట్లే ఇస్తారు గానీ దేవుడేం సంతకం పెట్టివ్వడం. ఇలాంటి చాదస్తాలు పెట్టుకుంటే మనం డబ్బు సంపాదించినట్టే. అంటే ఇలాంటి వెధవ సంపాదన కోసమేనా మనం ఇక్కడికి వచ్చింది? పోనీ మంచి సంపాదన సంపాదించాలన్నా ముతక బట్టలు వేసుకుని తిరగలేము కదా, కాస్త మంచి బట్టలు కావాలా? అంటే డబ్బు కావాలి కదా. రేపు ప్రోగ్రామ్ మాట్లాడడానికి 10 మంది వస్తే పాకలో కూర్చోబెట్టి మాట్లాడలేము కదా. దానికి మంచి ఇల్లు వాకిలు ఉండాలా? అంటే డబ్బు కావాలి కదా. ఇప్పుడు మనం కచేర్లకు వాటికి వెళ్ళాలనుకో, కాలు నడకన వెళ్ళలేము కదా. కారు కాకపోయినా కనీసం మోటార్ సైకిల్ అన్నా ఉండాలా? అంటే డబ్బు కావాలి కదా. కనుక డబ్బు లేదే ఏమీ సాగదురా. సరే, మనం బట్టల కోసం కార్ల కోసమే ఇక్కడికి వచ్చామనుకుంటే మీ ఇష్టం. మీ వాటా డబ్బు మీరు ఉంచుకోండి, నా వాటా డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. అన్నయ్య కాస్త ఆగరా, బాగా ఆలోచించుకోరా. మీ అంత బాగా పాడలేదు కదూ. లేదండి, నాకన్నా బానే పాడారు. ఈ పాట నా మనసు తెలుసుకుని పాడారా? అబ్బే, అసలు మీరెవరో కూడా నాకు బాగా తెలియదే. అదేమిటో, కొందరితో సంవత్సరాల తరబడి పరిచయం ఉన్నా దూరంగానే ఉండాలనిపిస్తుంది. కొందరితో మొదటి పరిచయంతోనే దగ్గర అవ్వాలనిపిస్తుంది. ఇక మీరు దూరంగా ఉండాలనుకున్నా దూరం కాలేరు. మీ సంగీతంలో అంత మహత్యం ఉంది. చాలా థ్యాంక్స్ అండి. ఊరికే మెచ్చుకోవడమే కాదు, మాకు 4-5 కచేరీలు ఇప్పిస్తే. ఇలా మగవాడు దీనంగా మాట్లాడితే నాకు అసహ్యం. ఐ హేట్ ఇట్. ఈ పాయింట్ మీదే నేను నా హస్బెండ్ విడాకుల దాకా వెళ్ళిపోయాం. అవన్నీ వదిలేయండి. మీ మొదటి కచేరీ ఇలాంటి చోట జరిగినందుకు మీకేమైనా బాధగా ఉందా? అబ్బే, చోటుదే ఉందండి. అది మనసు మీద ఆధారపడి ఉంటుంది. పోనీ తక్కువ పారితోషికం ఇచ్చారని ఏమైనా అనిపిస్తోందా? అబ్బే, అదేం లేదండి, చాలా సంతృప్తిగా ఉంది. ఇక చూడండి మీ రోజులు ఎలా మారిపోతాయో. ఎన్ని కచేరీలు, ఎంత పేరు. స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. నేనేమన్నా తప్పన్నానా? చెప్పాడవచ్చు కదా. మీరు లెఫ్ట్ లో కట్ చేయండి. ఈ మధ్యన ఎల్బోర్డ్ చూస్తే కూడా భయం ఉండలేదు. వీళ్ళకంతా లైసెన్స్ ఇవ్వడం తప్పదు. మెల్లగా. అబ్బా ఎందుకండి అంత మెల్లిగానే వెళుతున్నాను కదా. వచ్చేసావు ఇంతే కదా. ఇల్లు వచ్చింది, దిగండి. అబ్బా, దీన్ని వదిలి దిగబుద్ధి కావట్లేదు. అలాగే ఆ కాస్త లాంఛనం కూడా అయిపోతే జీవితాంతం అంటి పెట్టుకొని ఉండొచ్చు. నన్ను, దీన్ని కూడా. అదెట్టా? ఏముంది, వెళ్ళి మా నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడండి. గిరిజా, అది కాదు గిరిజా. పరిచయం అయి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని మీ నాన్నగారు నన్ను అడిగితే అన్నీ నేనే చెప్పి చేయించుకోవాల్సి వస్తే మిమ్మల్ని కట్టుకోవడం ఎందుకు? రైటే. మీ నాన్నగారి పేరు కోదండపాణి గారు కదా.
ఇప్పుడు ఈ సంగీతం ఎందుకు? బిళహర్ రాగం ఆది తాళమే నాకు రక్ష. రండి రండి కోతడు పని నమస్కారం అండి. ఏమిటో ఈ అపూర్వ సందర్శనం. ఊరకరారు మహానుభావులు. ఏముంది, మీతో శుభకార్య విషయమే మాట్లాడాలని వచ్చాను. ఎలా మొదలు పెట్టాలో ఏమిటో. మీ రాజకీయపు తిరుగులని మాని విషయం ఏమిటో చెప్పండి. సరే, మీ రెండో అబ్బాయి శంకరానికి మా అమ్మాయి గిరిజనిచ్చి వివాహం చేయాలని. ఆ, నీకెందుకు తాతయ్య ఈ పనులన్నీ? నువ్వు వెళ్ళేలా కూర్చో, నేను సత్తాగా. రేపు మన ఊరెళ్ళాక కూర్చోవడం తప్ప మరి ఇంకేం పని ఉంటుందమ్మా? మన వాళ్ళు బస్తీ వచ్చి ప్రయోజకులై ఇంత మంచి ఇంట్లో ఉండే యోగ్యత సంపాదించారని గర్వపడకు. ఈ ఇల్లు ఆవిడగాట ఆపద్ధర్మంగా మన వాళ్ళకి ఇచ్చిందట. అవును, మీ శ్రీమతికి నేను ఏర్పాటు చేసిన ఇల్లు బాగా నచ్చిందా? అంత పెద్ద ఇల్లు ఎందుకు నచ్చదు, కానీ భరాయించద్దు. డోంట్ బి సిల్లీ. ఆ ఇల్లు నీకు అద్దెకేమి ఇవ్వలేదు. ఈ కాంట్రాక్ట్ మీద ఎన్నేళ్లు సంతకం పెడితే అన్నేళ్లు ఫ్రీగా ఉండొచ్చు. ఏమిటి? అయితే జీవితాంతం కాంట్రాక్ట్ తీసుకోండి. ఆ ఇంటి కోసమని కాదు, మీ సహకారంతో నా సంగీతానికి ఒక కొత్త వెలుగిచ్చినందుకు, మీ సాహచర్యంతో నా జీవితానికి నూతన ఉత్సాహం ఇస్తున్నందుకు. రాబోయ్, కృతజ్ఞతా సూచకంగా మనం ప్రొద్దున్నే నిద్రలేవగానే ఆవిడ ఫోటోలో చూసుకోవాలనుకో. కానీ కాస్త తారీఖు లెక్కకైనా తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్ ఒకటి పెట్టుకుంటే ఉభయ కుశలోపరిగా తారీఖులతో పాటు దేవుణ్ణి కూడా చూసుకుంటూ ఉండొచ్చు. పైన కూడా మందేనేమిట్రా? పైన ఆకాశం మనదేమిటి, అందరిదేను. అబ్బా, అది కాదండి, పైగది మన శంకరం వాడి భార్యకి కేటాయిస్తే కాస్త సదుపాయంగా ఉంటుందని. అదిగో మాటలోనే వచ్చారు. 100 ఏళ్ళ ఆయుష్. రండమ్మా రండి. మామయ్య గారు కారు. ఆహా. ఏ అమ్మా, మీ నాన్నగారిని కూడా తీసుకురాకపోయావా? ఈ పూట అందరం కలిసి ఇక్కడే భోజనం చేసేవాళ్ళం. నాన్నగారు మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మని చెప్పారండి. చెప్పండి. దానికి వాడు కూడా చెప్పడం ఎందుకమ్మా? నువ్వు చెప్తే చాలదు. అది కాదమ్మా, ఆయన మా మామగారికి గిరిజ ఒక్కతే కూతురు. గిరిజ అంటే మామగారికి పంచప్రాణాలు. చెప్పేది అర్థమైందా? కోదండపాణి గారికి ఒక్కతే కూతురు గనక శంకరం వాళ్ళ ఇంటికి ఇల్లరికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఏ అమ్మా, మీ నాన్నగారి తరఫున చెప్పాలనుకుంది అదేనా? అవును మావయ్య, మీరు బాగా గ్రహించారా? ఆనాడు మీ నాన్నగారు ఈ విషయమే ప్రస్తావించలేదే. పిచ్చిదానా, పిల్లలే సంబంధాలు కుదుర్చుకుని మనల్ని 4 అక్షంతలు వేయమని అడుగుతుంటే ఇంకా మన ఆంక్షలు అభ్యంతరాలు ఏమిటి? మీ ఆయన ఇష్టపడితే మాకేం అభ్యంతరం ఏమండి? లేదమ్మా. నేను ఇష్టపడ్డామంటే గిరిజ మామయ్య గారికి ఒక్కతే కూతురు గనక నాకు తప్పదు గనక. అది కూడా మీరు మా ఇంట్లో సంవత్సరానికి తప్పకుండా 2 నెలలు ఉంటాను మాటిస్తేనే. ఏం గిరిజ? అత్తయ్య గారు కూడా మాట ఇవ్వాలి. మరి నారాయణ మమ్మల్ని ఎన్ని నెలలు కావాలనుకుంటాడో దాన్ని బట్టి కదా. అదేమిటి మావయ్య, మీరు ఉండవలసిందే మా దగ్గర. బాగుంది, మీ దగ్గరే ఉంటే మరి మా దగ్గర. సర్లేరా, మా దగ్గర కూడా 2 నెలల నుండి పోని. మరి ఇంకేమో, ఇద్దరూ కలిసి మనకి సంవత్సరానికి 4 నెలలు హామీ ఇచ్చారు. ఒప్పుకోవడానికే. ముర్రి, హలో. హాయ్ శంకు. హాయ్. హాయ్ నర్రి. Hello. వేర్ ఇస్ ముర్రి? లోపల ఉన్నాడు. మురళి, నీకోసం దివ్య వచ్చిందిరా. హాయ్. హలో దివ్య. దివ్య అని ఇక్కడ టాప్ మోడల్ పంపించా అనేది పట్టుకో. ఎవరా? ఆ? వాళ్ళిద్దరు స్నేహితులా? స్నేహం అంటే అడగటం దేనికి, తెలుస్తూనే ఉందిగా. ఏమండి, నాకేదో అనుమానంగా ఉంది. వాళ్ళిద్దరు అలా బరి తెగించి తిరుగుతూ ఉంటే అలా ఊరుకుంటారేమండి? 2 తగిలించగా. అలాగే రాని. మురళి, ఇలారా. యారా, మీ ఇద్దరికి ఇంతకు ముందే స్నేహం ఉందని తెలిస్తే మీ ఇద్దరి పెళ్లి చేసేవాళ్ళం కదా. ఆ అమ్మాయికి ఈ పురోహితులు తంతులు తాళ్ళు ఇష్టం లేదు. అంతగా అవసరం అనుకుంటే రిజిస్టర్ పెళ్లి చాలంటుంది. ఏం చేస్తాం? రంగయ్య, అయ్యా ఎందుకయ్యా మనం ఉన్నాం పాతకాల మనుషులు. బాబు, వీళ్ళిద్దరూ అమ్మగారిని అయ్యగారిని తలో 2 నెలలు పోషిస్తారట. మరి మీరెన్ని నెలలు అనుకుంటున్నారు? ఎక్కడా? నేను ఇంకా స్థిరపడందే. నిజమేనయ్యా, వాడిని కాస్త ఆలోచించుకొని ఇంకా టైం ఉందిగా.
మన పిల్లల్ని చూస్తే మీకేమనిపించింది? లక్షణంగా ప్రయోజకులయ్యారు. వాళ్ళ దారేదో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారనిపించింది. మనకి దూరంగా వెళ్ళిపోతున్నారని అనిపించలేదా? అనిపించినా ఇప్పుడు మనం ఏం చేయగలం? అదేమిటండి, మన కళ్ళ ముందు వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటే నయాన్నో భయాన్నో మందలించొద్దా? పిచ్చిదానా, భక్తితో ప్రాధేయపడ్డా భగవంతుడే మన మాట వినలేదు. మన బిడ్డను మనకు దూరం చేశాడు. అయినా వాళ్ళు ఇప్పుడు ఏ నేరం చేశారని మనల్ని తలో 2 నెలలు పంచుకుంటా ఉన్నారు. వీలైనంత వరకు మంచి చెడ్డ చూస్తా ఉన్నారు. ఇంతకంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అదేమిటి బాబు, వాళ్ళు ఏం చేద్దామని ఇక్కడికి వచ్చారో అది మర్చిపోయి వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటున్నారే, అది తప్పు కదా? అంతకన్నా పెద్ద తప్పు నేను చేశానేమోనయ్యా. బంగారం లాంటి నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేసుకున్నాను. ఇప్పుడు నారాయణమూర్తి ప్రవర్తన చూస్తుంటే సీత జీవితం ప్రశాంతంగా సాగుతుందా అని. నమస్కారం అండి. నమస్కారం. మీరు మూర్తి గారి అవునండి. ఆయన లేచారండి? వచ్చేస్తారు, కూర్చోండి. పర్వాలేదు. మీకు ఇల్లు అది బాగా సదుపాయంగా ఉందండి? అయ్యో, ఇంత పెద్ద ఇల్లు మాకెలా సర్దుకోవాలో కూడా తెలియటం లేదు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. హలో, గుడ్ మార్నింగ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. రండి, జాగింగ్ వెళ్దాం. 1 minute. ఏమిటి రోజు ఇంత లేట్ ఏంటి? ఆలస్యంగా లేచారా? అమ్మా, కుక్కలు ఉన్నాయా అమ్మా? లేవు, రండి. అమ్మా అమ్మా, నా పేరు చెక్కా చంద్రరావు, మాది విశాఖపట్నం. సంగీత కళానిధి మూర్తి గారి ఇల్లు ఇదేనా అమ్మా? ఇదేనండి. వారు ఉన్నారమ్మా? వారింట్లో లేరు. ఏంటండి విషయం? ప్రాణం మీదకి వచ్చే విషయమేనమ్మా. కూర్చుని చెబుతానమ్మా. అమ్మా 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 చూడండి అమ్మా, కళావాహిని కార్యదర్శిగా ఎన్నో వందల కార్యక్రమాలు ఏర్పాటు చేశాను కానీ ఎప్పుడూ ఇంత కంగారు పడలేదు. 10వ తారీఖు ప్రోగ్రాం, అయ్యగారి దగ్గర నుంచి ఉత్తరం లేదు, పత్రం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం. నాకు బీపీ. ప్రోగ్రామ్ ఆయన ఒప్పుకున్నారండి? ఒప్పుకోవడం ఏమిటమ్మా, ఒప్పుకోవడం ఏమిటి? 3 అన్నదమ్ముల్ని కలిశాను, మాట్లాడాను, డేట్ ఇచ్చాను, సరే అన్నారు. అడ్వాన్స్ ఇచ్చాను, పుచ్చుకున్నారు. టికెట్లన్నీ అమ్ముకున్నాను, ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. ఏ బండికి వస్తున్నారో తెలియదు, అసలు వస్తున్నారో రారో తెలియదు. అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం. నాకు బీపీ. మీరేం కంగారు పడకండి, నేను కనుక్కుంటాగా. కనుక్కుంటానంటే కాదమ్మా, ఆ 3 అన్నదమ్ములు వస్తున్నారనే చల్లని వార్త నా చెవులే వెయ్యమ్మా, చచ్చి నీ కడుపును పుడతాను. అలాగేలేండి. అలాగే అంటే కాదమ్మా, నా ఇంటి దీపం నువ్వే పెట్టాలి. నా పెళ్ళాం తాళి నీ చేతుల్లోనే ఉంది. అసలే విశాఖపట్నం జనం స్టీల్ ముక్కలతో కొడతారేమని భయం. నాకు బీపీ. రావుదురా, రా. హనుమాన్లో అమ్మగారిని పిలు. గుడికి వెళ్ళిందట కదా, చెప్పాళ్లే. నువ్వు ఒక్కతో వచ్చావేంటోదినా? అన్నయ్య రాలేదా? లేదు, ఈ నెల 10వ తారీఖు కళావాహిని ప్రోగ్రాం ఏదో ఒప్పుకున్నారటగా, వాళ్ళ సెక్రటరీ వచ్చాడు. అదా, గుర్తులేదు వదినా. ఇది మాకు సీజన్ కదా, ఈ నెలంతా కాంట్రాక్ట్లు, టెండర్లు వీటితోనే సరిపోతుంది. కానీ ఒప్పుకున్న తర్వాత మాట నిలబెట్టుకోవాలిగా. నిలబెట్టాలి అంటే మరి తనకు మాలిన ధర్మం చేయలేం కదా వదినా. అన్నయ్య ఏమంటాడు? ఆయన ఇంట్లో లేరు. పాప ఆ సెక్రటరీ చాలా కంగారు పడిపోతున్నాడు. నా వల్ల డెఫినెట్ గా వీలు కాదు వదినా. నువ్వే ఏదో చెప్పి పంపించేసి. నేను చెప్పడం ఏంటయ్యా, మీరు అడ్వాన్స్ కూడా తీసుకుని వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు కాదంటే వాళ్ళు ఏమైపోతారు? ఏమీ కాదు వదినా. వాళ్ళ నక్క వినయాలు చూసి నువ్వేం మోసపోకు. అంతగా ఏడిచారనుకో, వాళ్ళని నా దగ్గరికి పంపించు. వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ ని తిప్పి వాళ్ళ మొహానే కొడతాం. అది కాదంటే వాడి కర్మ. నిజమే, వాడి కర్మే. వస్తాను. ఏమ్మా, ఇక వెళ్ళటమేనా? అంతేనమ్మా, ఈ డబ్బు మాయ ఉరితాళ్లా బిగించేస్తుంది. నా బాధ అది కాదయ్యా. ఏ విద్యనైతే దైవంలా కొలిచారో దాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారే,
ఆ పాపం ఊరికే పోతుందా? అది నా భయం.